హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి 1 వీక్ బ్యాక్‌దనమాట. బట్ నేను ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. అసలు ఆ రోజు ఎలా ఉందంటే వెదరు చాలా అంటే చాలా నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇలా పొగమంచంతా ఒక్కసారిగా వచ్చేసరికి నిద్రలేచి బాల్కనీలోకి రాంగాల్నే ఇట్లా పొగమంచుతో కూడిన వాతావరణం ఉంది. ఇదొచ్చేసి మేము ఈవినింగ్ జిమ్ అయితే ఉంటది మాకిక్కడ. మా లోపలనే క్వార్టర్స్ దగ్గర అనమాట. బట్ ఆ జిమ్ పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలు యూజ్ చేయడమే ఎక్కువ. అరే పిల్ల పిచ్చుకల్లారా మీకు కాదయ్యా పెద్దవాళ్ళకి అన్నా కూడా వినరనమాట. వాళ్ళని మేము బతిమలాడుకొని ఆ ఎక్విప్మెంట్స్ మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా అసలు ఎక్కడ చూసినా కూడా పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లలు ఎక్కువ. అదేమో పక్కన పెడితే కానీ అసలు నిజంగా ఈ జిమ్లకు పోయి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో. ఇక్కడ చూసారా నేను చూపించిన డంబెల్స్ 5 kgsది అమాంతం ఎత్తేసాను అనమాట. ఏం కాలేదు, బాగానే ఉంది. తర్వాత వచ్చేసి 7.5 kg అనమాట. నేను ట్రై చేస్తున్నా ఇక్కడ నేను ఎత్తగలనా లేదా చేయగలనా అనేసి. ఏదో కష్టంగా అయితే 7.5 kgsతో ఎత్తాను అనమాట. తర్వాత వచ్చేసి 10 kgది ఇది ఎత్తడానికైతే నాకు పట్టింది చూడండి. అమ్మ బాబోయ్ అసలు చేతుల్లో బలమే రావట్లేదు ఎత్తాలంటే. అయినా కూడా మనం అనుకుంటే కాందేంది అన్నట్టు ఎత్తాను. ఓ పెహల్వాన్ అంటారు చూసారా అట్లాగా. నిజంగా అండి బాబోయ్ జిమ్‌లోకి వెళ్ళి వర్కౌట్లు చేసే వాళ్ళు హ్యాట్స్ ఆఫ్. అసలు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఇది చేస్తే కానీ వాళ్ళకి అంత మంచి బాడీ షేప్స్ అవి రావు. ఏదో అనుకుంటాం ఏం తిన్న తరక్క వీళ్ళు జిమ్‌లోకి పోతారని. కానీ జిమ్‌కి పోయి వర్కౌట్ చేసి బాడీలు పెంచాలంటే చాలా అంటే చాలా కష్టం అండి బాబు. అది చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది చూసారా ఇక్కడ క్లైమేట్ వెదరు అంతా కూడా సన్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఆరెంజ్ కలర్లో మబ్బులు మొత్తం ఎంత బాగుందో చూడండి. అది అలా ఉండంగా లోపల జిమ్‌లో ఆడుకొని అలసిపోయిన పిల్లలు ఇంక బయటకైతే వచ్చేస్తారనమాట. ఇక్కడ చూడండి అందరూ చిన్నగా బయటికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఉయ్యాల మీద పడతారు. ఇక్కడైతే వరుసగా ఉయ్యాలు ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. వీళ్ళు ఊగేదేందో పెట్టేదేందో కానీ మేము ఇక్కడ క్యూలో నించోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కిన పిల్లలు అసలు దిగనే దిగరు. ఊగిన వాళ్ళు ఊగినట్టే ఉంటారు. అలా వెయిట్ చేసి చేసి ఆ ఉయ్యాలు ఎప్పుడు ఖాళీ అవుతాయో అప్పటిదాకా మనం పాపం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనోళ్ళు అసలు ఊరుకోరు కదా, ఉయ్యాల ఊగాల్సిందే అని అంటారు. అలా ఆడిపించి ఇంకా లాస్ట్కి చూసారా ఫైనల్గా మన టైం వచ్చేసరికి మనం ఎక్కి ఊగడమే అనమాట. ఇంకా ఊగుతారు చూడండి కోతులు పట్టుకొని చెట్లు కొమ్మలు ఊగుతాయి చూసారా కోతులు, అట్లా ఊగుతారు అనమాట. నేను ఇక్కడ వీడియో తీస్తా ఉంటే నా కూతురు అంటుంది నువ్వు తీయొద్దు బంద్ చేయి నన్ను చూపించొద్దు అని. ఎంత కష్టమైనా మన పిల్లల్ని అడిగింది ఇస్తే ఆనందమే వేరు కదా.